పార్టీ కరపత్రాలు, బ్రోచర్లు, ఇతరత్ర మెటీరియల్ని కూడా తగలబెట్టి మరీ తమ నిరసన వ్యక్తం చేశారు. కోట్లకి అమ్ముడు పోయారు చంద్రబాబు నాయుడు, టికెట్లు అమ్ముకున్నారు అంటూ కూడా తీవ్రమైన నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. టీడీపీలో ఏం జరుగుతోంది, ఫుల్ డీటెయిల్స్ అడగబోతున్నాం. మా కరెస్పాండెంట్ సురేంద్ర విజయవాడ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, చెప్పండి. చూసాం నిన్న మూడో జాబితా వచ్చిన మరుక్షణం కూడా టీడీపీలో విపరీతమైన ఆగ్రహం కనిపించింది క్యాడర్లో. వాళ్ళు చంద్రబాబు నాయుడు ఫోటో చించేశారు. 30 కోట్లకి టికెట్ అమ్ముకున్నారు అని స్వయాన ఆరోపించడం కూడా మనకు కనిపించింది. పూర్తిగా టీడీపీ మొదటి రెండో లిస్టులో టికెట్లు ఆశించి భంగపడిన వాళ్ళంతా కూడా మూడో లిస్టులో తమ పేర్లు ఉంటాయని చెప్పి ఆశించారు. అయితే మూడో లిస్టులో కూడా వాళ్ళందరికీ మొండి చేయ చూపడంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన జ్వాలలు అయితే రగిలాయి. నిన్న మూడో లిస్టు టీడీపీ మూడో లిస్టులో 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించాడు చంద్రబాబు నాయుడు. దీంట్లో దాదాపు 7 నియోజకవర్గాలు, అంటే కేవలం 4 నియోజకవర్గాలు మినహా మిగతా 7 నియోజకవర్గాల్లో కూడా నిరసన జ్వాలలు అయితే మిన్నాయంటే అని చెప్పొచ్చు. అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఇటు చిత్తూరు వరకు కూడా అన్ని జిల్లాలలో కూడా ఈ నిరసన జ్వాలలు అయితే కొనసాగాయని చెప్పాలి. ఎందుకంటే శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న గుండా లక్ష్మి అక్కడ టికెట్ ఆశించారు. ఆవిడికి కాకుండా గుండు శంకర్కి అక్కడ టికెట్ ఇవ్వడంతో పూర్తిగా టికెట్ని చంద్రబాబు నాయుడు అమ్ముకున్నాడు. ఇది రాజకీయ నాయకుడు కాదు చంద్రబాబు, ఒక బిజినెస్ మ్యాన్ అంటూ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఫ్లెక్సీలను కానీ, ఫోటోలను కానీ, అదేవిధంగా బ్యానర్లు, కరపత్రాలు అన్నింటినీ కూడా తగులు వేసి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆఖరికి సాయంత్రం ఇండిపెండెంట్గా నేను పోటీలో ఉంటానంటూ గుండా లక్ష్మి కూడా ప్రకటించిన పరిస్థితి. ఇటు ఎంపీగా కూడా రామ్మోహన్ రాయుడు పేరును ప్రకటించారు. అక్కడ గుండా అప్పల సూర్య లక్ష్మి భర్త ఆయన అక్కడ ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఉన్నాడు. ఈరోజు ఒక నిర్ణయాన్ని కాబోతున్నారు. మరొక పక్క పాలకొండకు సంబంధించిన దగ్గర కూడా కలమట వెంకటరమణ అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డారు. అక్కడ గోవింద్కి టికెట్ ఇవ్వడంతో అక్కడ కూడా ఆందోళన చేసిన పరిస్థితి. ఇండిపెండెంట్గా వేస్తామంటూ అక్కడ కూడా చెప్పిన పరిస్థితి. నిన్న భారీ ర్యాలీ చేసిన పరిస్థితి. ఇక శృంగవరపు కోటకు చూసుకుంటే అక్కడ లలిత్ కుమార్కి టికెట్ ఇచ్చారు. అక్కడి నుంచి ఎన్ఆర్ఐ గొంప కృష్ణ టికెట్ ఆశించారు. ఆయన కూడా ఇండివిజువల్గా నేను ఖచ్చితంగా పోటీలోకి వెళ్తాను, చంద్రబాబు లోకేష్ ఫోటోలు పట్టుకుని ఎన్నికల్లో దిగబోతున్నాను, ఇండిపెండెంట్గా వేస్తాను, ఖచ్చితంగా చంద్రబాబు ఆలోచించాలి, నాకు టికెట్ ఇస్తాను హామీ ఇచ్చారు. హామీని గంగలో కలిపి ఈ రోజు వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం సరైన పద్ధతి కాదంటూ అక్కడ కూడా ఆందోళన చేసిన పరిస్థితి. ఇటు కోనసీమ జిల్లాకు చూసుకుంటే అమలాపురానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు టెకెట్ కేటాయించారు. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తమ్ముడే ఐతాబత్తుల ఆనందరావుకి యాంటీగా పనిచేశారు. పూర్తిగా జనసేన కార్యకర్తలు టికెట్ అనౌన్స్మెంట్కి ముందు రోజే వచ్చి నాగబాబుని కలిశారు. జనసేనకి టికెట్ ఇవ్వాలి, ఖచ్చితంగా జనసేన వాళ్ళు ఇక్కడ పోటీలో ఉంటారంటూ కూడా చెప్పిన పరిస్థితి. టీడీపీకి సహకరించమని చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది. ఇటు చీరాలకి సంబంధించి కూడా యాదవ్కి అక్కడ టికెట్ కేటాయించారు. అక్కడ కూడా తిరువీధుల శ్రీనివాసరావు టికెట్ ఆశించారు. అక్కడ మంగళగిరిలో టికెట్ ఇస్తామని చెప్పి ఎన్ఆర్ఐని చంద్రబాబు నాయుడు వారుకున్నారు. సురేంద్ర చెప్తున్న డీటెయిల్స్ ప్రకారం మనం చూడొచ్చు, ఒకటి పొత్తుకి సంబంధించిన అంశం, ఈ పొత్తులో టికెట్లు పోయిన వాళ్ళు, దాంతో పాటుగా సొంత పార్టీలో టికెట్ ఆశించిన వాళ్ళు టికెట్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలు, వీటన్నిటితోటి టీడీపీ సతమతమవుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ సురేంద్ర, మాతో పాటు జాయిన్ అయినందుకు.